హైవేర్స్ జగన్ నిజంగా ఆయనకి ఏమాత్రం సిగ్గు శరం రోషం ఇక్కడ పెద్ద పెద్ద పదాలని వాడను. ఆయనకి ఏమాత్రం బేసిక్ సెన్స్ అనేది ఉంటే, ఆయనకి ఏమాత్రం వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏదన్నా అంటే దానిని పట్టించుకోవాలి, దానికి సంబంధించి ఆలోచించాలి అనేటువంటి ఆ కామన్ సెన్స్ ఉంటే, ఏమాత్రం ఆయనకి నేను రాజకీయాల్లో ఉన్నాను, దాన్ని ప్రజలకి నేను నాయకుడిలా కనపడాలని చెప్పేసి ఆయనకు ఆలోచన ఉంటే ఖచ్చితంగా షర్మిల మాట కన్సిడర్ చేయాలి, అసెంబ్లీకి వెళ్ళాలి. లేకపోతే ఆమె అన్న చూశారు, దమ్ము లేదు అందుకే బయట ఉన్నాడు. ఏమాత్రం దమ్ము ధైర్యం ఉన్నా, ప్రజలు ఆయన్ని గెలిపించారని చెప్పేసి ఏమాత్రం స్పృహ ఉన్నా అసెంబ్లీకి వెళ్ళాలా, అక్కడ ప్రశ్నలు లేవనెత్తాలి. అలా చేయకుండా ఏంటి ఇదంతా అని చెప్పేసి ఆ మాట్లాడిన విధానం చూసి నాకు అనిపించింది కదా, మనం అడగాల్సినవన్నీ మనం మాట్లాడాల్సినవన్నీ ఎవరైనా లీడ్ ఇస్తారనుకున్నాము, ఎందుకు ఈమె ఇచ్చింది. ఎందుకంటే మనం డైరెక్ట్గా అనలేం. ఎందుకు, ఆయన ప్రతిపక్ష నాయకుడు అంటే ప్రతిపక్ష నాయకుడా, ప్రతిపక్ష హోదా లేదుగా, సరే వైఎస్ఆర్సీపీ పార్టీకి అధినేత, ఆయన మీద మనకు స్వతంత్రం ఉండదు కదా. అధికారులు ఉన్నారనుకోండి మాట్లాడవచ్చు. గతంలో జగన్మోహన్ అధికారులు ఉన్నప్పుడు మనం గట్టిగా మాట్లాడాం, క్వశ్చన్ చేశాం. బట్ వాటి ప్రతిపక్ష హోదా కూడా లేదు. పులివెందులకు ఒక ఎమ్మెల్యే, మనతో పులివెందులు నియోజకవర్గం కాదు, ఇంకేం మాట్లాడతాం. వైఎస్ఆర్సీపీ అధినేత కాబట్టి ఇప్పటికీ ఏపీలో వచ్చేసి అక్కడ ఎవరైనా అరెస్టులు అయ్యారంటే వాళ్ళ పరామర్శనకి వెళ్తూ ఉంటాడు. ఈయనకి అయితే శవం కావాలి, లేదా అరెస్ట్ కావాలి, లేదా బయటికి రావట్లేదు. అరే నిన్న మిర్చియాడ్ దగ్గరికి పోయాడు, గుంటూరు మిర్చియాడ్, తుమ్ములు దగ్గులు ఆ మనిషి కాసేపు ఉండలేకపోయాడు. ఈయన కుర్రాడు, మళ్ళీ చంద్రబాబు ముసలివాడు. చంద్రబాబు వయసు ఎంత, ఆయన అసలు స్టామినా చూస్తే పిచ్చెక్కిద్దండి. ఆయన ముందు అసలు ఈయన ఎంత, మరలా ఈయనకు నానా హడావుడు చేసే బ్యాచ్ మరలా. సరే విషయం ఏంటి, అసలు నేను చెప్పదలుచుకున్నది ఏంటి, ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించి త్వరలో బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. ఏమయ్యా జగను అసెంబ్లీకి వెళ్ళాయా మాట్లాడాయి అంటే లేదు లేదు, మనకి వాళ్ళు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాల. అప్పుడు అసెంబ్లీకి వెళ్ళామనుకో మనకు మైక్ ఎవరు, మనకి రెస్పెక్ట్ ఎవరు, అలాంటప్పుడు మనం ఎందుకు వెళ్తాం. బయటే ఉండి నేను వాళ్ళు ప్రశ్నిస్తా, బయటే ఉండి మీడియా పాయింట్లో ఉండి అన్నీ చెప్తా, మీడియాకి చెప్తా. అది వాళ్ళు చూసి అప్పుడు నాకు సమాధానం ఇవ్వాలి. అసెంబ్లీకి వచ్చి నువ్వు మాట్లాడితేనే వాళ్ళు సమాధానం ఇస్తారు లేదనే డౌట్. వాళ్ళు పని పాట మానుకొని నువ్వెక్కడో బయట మాట్లాడితే అది చూసి నీకు సమాధానం ఇవ్వాలి. ఇంతకన్నా విడ్డూరం వెర్రితనం ఒకటి ఉండిద్దా. అదే ఈరోజు షర్మిల హైలైట్ చేసింది. ఏమన్నా సెన్స్ ఉందా నీకు, నీకు అసెంబ్లీలో వెళ్ళి మాట్లాడే అర్హత ఉండి కూడా ధైర్యం లేక దమ్ము లేక నువ్వు బయట ఉంటున్నావు. ఇంకెందుకు ఆ పదవి నువ్వు రాజీనామా చేయవయ్యా. అదేమంటే మీ పార్టీలో ఉండి తప్పులు చేసి జైలు పాలైతే వాళ్ళని పరామర్శించడానికి నువ్వు జైలుకి వెళ్తావా. జనాల సమస్యలు తీసుకెళ్ళి అసెంబ్లీలో లేవనెత్తబోయి అంటే నాకు తెలియదు అంటావా. అదే బయట కూర్చుంటానంటావా. ఎందుకేనా నువ్వు అని చెప్పేసి నేను అదే అంటున్నా. ఎందుకేకైనా ఆయనకు 151 స్థానాలు వచ్చి నీ ముఖ్యమంత్రి అయ్యాడు, చేయాల్సిన దరిద్రవంతా చేసి పెట్టాడు, రాష్ట్ర సర్వనాశనం చేశాడు. తీరా ఇప్పుడు ఆ ఉన్న 11 స్థానాలతో అసెంబ్లీలో హుందాగా గౌరవంగా మాట్లాడబోయి అంటే లేదు నాకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే వస్తానంట. గతంలో లోక్సభలో బీజేపీకి 2 స్థానాలండి వచ్చింది. అండ్ ఈ రోజు కానీ అంతకుముందు కానీ మీరు క్రాస్ చెక్ చేసుకోండి, కొన్ని చోట్ల కొన్ని పార్టీలు ఏకంగా వాయిస్ స్థానమే గెలిచిన సందర్భాలు ఉన్నాయి. ఆయన సరే వాయిస్ వినిపించారు. ఈ మనిషికి 11 స్థానాలు వచ్చి కూడా వాయిస్ వినిపించలేదు. ఎందుకంటే అదే లేదు. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి పనులకు సంబంధించి ఈరోజు టీడీపీ వాళ్ళు క్వశ్చన్స్ లేవనెత్తుతారు. అండ్ ఈరోజు వచ్చేసి డెవలప్మెంట్స్ చెప్తూ గతంలో ఎంత దరిద్రం ఉంది ఏంటంటే హైలైట్ చేస్తారు. ముఖం చల్లదు, ఏం మాట్లాడాలో తెలియదు. దాంతో ఇంకా రుద్రా బాబు ఈ జీవితం అన్నట్టుగా అసెంబ్లీలో తలదాచుకోవాలి, తల పెట్టుకోవాలి. ఎందుకు ఇవన్నీ హ్యాపీగా బయట ఉందాం, ఇది ఆయన చేస్తుంది. సో వీడియో క్లోజ్ చేస్తున్నాను. మరలా చెప్తున్నా, అయితే శవం కనపడాలా జగన్ బయటికి రావాలంటే, లేదా ఎవరైనా అరెస్ట్ అవ్వాలా, అప్పుడు ఆయనకి ఎక్కడ లేని హుషారు వచ్చింది. ఏరే నిన్న మిర్చియాడ్డి స్వామి పల్నాడు జిల్లా వెల్లురు చెందినటువంటి నారాయణ ఇంకో ఆయన సుబ్బయ్య స్వామి ఎవరో పాపం 11-18 మిర్చి బస్తాలు కనపడకుండా పోయినాయి అని కంప్లైంట్ ఇచ్చారు. ఏంద్రయ్య అంటే ఈ జగన్ రెడ్డితో పాటు 10 మంది ఎవరు వచ్చారట, వాళ్ళ నాయకులే. వాళ్ళు ఇచ్చి వ్యాన్ లాంటివి చూస్తే అందులో వేసుకెళ్ళారట. వాళ్ళు చెప్తున్నారు, నిజమే తప్పదు నాకు తెలియదు. కానీ ఇప్పుడు జగన్ రెడ్డి వస్తున్నాడంటే వామ్మో జగన్ భయపడుతున్నారు. ఎందుకు, ఒరే వచ్చి ఏం చెప్తాడు రా బాబు అని. ఎందుకు మొన్న అన్నాడు కదా, వంశీ అట చంద్రబాబు లోకేషన్ అందం అంటాడంట, అందుకని అరెస్ట్ చేసి లోపల పెట్టారంట. దేవినేని అవినేష్ నువ్వు లోకేషన్ అందం అంటావు, నిన్ను కూడా అరెస్ట్ చేస్తారని చెప్పేసి అంటాడు. అసలు ఏం మాట్లాడుతున్నాడు రీడ్ అన్నది, ఆయన అసలు ఏం మాట్లాడుతున్నాడు రా బాబు అని చెప్పేసి జనాలు నిన్న వచ్చేసి ఒక పసిపాపను పట్టుకొచ్చేసి అరే జగన్కి పసిపాప పిల్లలంటే ఇష్టం, పిల్లలకి జగన్ అంటే ఇష్టం, అది హైలైట్ చేయాలనుకున్నారు, చేశారు. ఆ తర్వాత ఆ పాప ముందు మైకి పెట్టారు. ఆ పాప ఫుల్ రిచ్,
ఏకంగా కార్పొరేట్ స్కూల్లో చదువుతుంది. నా రవీంద్ర భారతిని కొంతమంది, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కొంతమంది అంటారు. ఇక వాళ్ళ అమ్మ అయితే గతంలో బోల్డ్ని వైసీపీ యాడ్లు చేస్తున్నారు ఆమె. అండ్ వీళ్ళు ఫైనాన్షియల్ టూ గుడ్. ఆ అమ్మాయి ఫీజే 1,40,000 ప్రయాణం అంట. అటువంటిది ఆ అమ్మాయి ముందు అమ్మఒడికి సంబంధించి చెప్పమని చెప్పి మైకి పెట్టారు. ఆమె వచ్చి కంపు చేసి పెట్టేసి, అమ్మఒడి డబ్బులతో మేము చదువుకున్నాం, ఇప్పుడు మా కుటుంబం ఇబ్బందుల్లో ఉంది, అమ్మఒడి ఇవ్వట్లేదు, మెడలో బంగారం చేయను అండ్ పసిపాప, ఆ పాపని ఆశీస్సులు, మనిషి పాపం నిజంగా ఈడ పట్టుకొచ్చేసి ఇది చేశారు. దాంతో ఏమైందంటే అన్ని డ్రామాలు, నాటకాలు చేసేవన్నీ కూడా ఇటువంటి కంపు పనులు. మరలా ఈయన వెనకుంటే జనాలు ఏంటి రచ్చ అని చెప్పేసి అంతా మాట్లాడుకుంటున్నారు. నేను వీడియో క్లోజ్ చేస్తున్నా. మరలా చెప్తున్నా, జగన్కి ఏమాత్రం ప్రజల మీద గౌరవం ఉన్నా, పులివెందుల ప్రజలు ఆయనకు ఓటేశారని చెప్పేసి అని అనుకున్నా ఖచ్చితంగా అసెంబ్లీకి రావాలా, పోరాడాలా. గతంలో ముఖ్యమంత్రిగా చేసాడు, ఇక జీవితంలో ముఖ్యమంత్రి కాలేడు. అటువంటి మనిషి ఈరోజు అసెంబ్లీకి వెళ్లకుండా ఉండటం అంటే ఆ పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యే పదవికి హ్యాపీగా నాకు నచ్చినట్టు ఉండమను. సేవలు కనిపిస్తే వెళ్ళి శవరాజకీయాలు చేయమనండి, ఎవరు నష్టం చేసి జైల్లో ఉంటే అట్లా పరామర్శం చేయండి. బట్ సమస్యల గురించి, ప్రజల బాగు గురించి, మేలు గురించి మాత్రం అసెంబ్లీకి వచ్చి ప్రస్తావించుకుంటే బయట ఉంటాను అంటే జనాలు చీకొడతారు. ఈసారి జగన్ ఎక్కడ వస్తున్నాడంటే బాబాయ్ పారిపోతారు, షాపులు కూడా మూసేస్తారు స్వచ్ఛంగానే. ఇక అన్నింటికి మించి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అసలు రెడ్ బుక్ అని చెప్పేసి ఈరోజు కలవరిస్తున్న విధానం చూసి వైసీపీ ఉన్నటువంటి వాళ్ళు ఎవరి తర్వాత ఎవరు రారే, తర్వాత నువ్వేరని భయపడిపోతా ఉన్నారు. ఎంతగా అంటే నోరుకి ఎత్తటంలా. ఒకడు పప్పుగాడు, వాడు వీడు అంటే హడావుడి చేసి ఈరోజు ఏం మాట్లాడాలి, మేము మాకు పదవి లేదు కదా, ఉద్యోగులను తీసేశారు, ఇప్పుడు నువ్వు ఉన్నావమ్మా, ఇప్పుడు మైక్ కూడా మాట్లాడుతున్నావు, మీ ఛానల్ని ఉద్యోగం తీసేశారు, ఉద్యోగం పోయింది, నువ్వు మాట్లాడతావా? మాట్లాడవు కదా, పని చేయవు కదా. ఇప్పుడు మేము ఇంతే. కొడాలి నానికి బేసిక్ సెన్స్ ఉండదని మరోసారి ప్రూవ్ అయింది. ఏ రకంగా? ఇప్పుడు ఒక కంపెనీలో నువ్వు పని చేస్తున్నావంటే అక్కడ నీకు ఉద్యోగం, ఆ కంపెనీలో నువ్వు పని చేయట్లేదు, నువ్వు ఎంప్లాయ్ కాదు. ఓకే, తర్వాత నువ్వు ఒక రాజకీయ పార్టీలో ఉన్నావు, అది అధికారంలో ఉన్నా లేకుండా నువ్వేం చేయాలి? ప్రజల సమస్యల గురించి నోరెత్తాలి, నీ నియోజకవర్గటువంటి సమస్యలకు సంబంధించి లేవనైతే ఆ సమస్య పరిష్కారం చూడాలి. అన్నింటికి మించి నువ్వేం చేయాలి? మెయిన్గా నీ నియోజకవర్గంలో ఉన్నటువంటి పనులతో పాటు, ప్రజల సమస్యలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అసలు ఏం జరుగుతుంది ఏంటనేది మొత్తం హైలైట్ చేయాలి. అధికారం ఉన్నప్పుడు నీకు తిరుగులేదు అనుకుందాం, అధికారంలో లేనప్పుడు నువ్వు చేసిన పని ఇది కదా. అధికారం లేదు, ఇక మేమేం నోరెత్తావు అంటే ఇక నువ్వు రాజకీయ నాయకుడువా, నేను ఒక ఉద్యోగివా? బేసిక్ సెన్స్ అండి అసలు లేదు, వీళ్ళకి ఉండట్లేదు. అసలు అసెంబ్లీకి సంబంధించి బేసిక్ సెన్స్ ఉండదు, బయట ప్రజా సమస్యలకు సంబంధించి బేసిక్ సెన్స్ ఉండదు, రోడ్డు మీద మాట్లాడేదానికి సంబంధించి నేను వెళ్ళినప్పుడు మాట్లాడేదానికి సెన్స్ ఉండదు. చివరికి నిన్నండి నల్లపాడు ఏరియా అంటే మిర్చేట మొత్తం అక్కడ ఉండింది. ప్రజెంట్ అక్కడ ఎమ్మెల్సీ కోడ్, పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి కోడ్ ఉంది ఇప్పుడు అక్కడ, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్, ఎలక్షన్ కోడ్ వైలేషన్. నిన్న ఆ జనాలు ఏంది, ఆ కథలు ఏంది, అవి ఏంది, జగన్ మీద కేసు నమోదైంది. దీనికి సంబంధించి కూడా వీళ్ళేమంటారు, మేము ప్రజల సమస్యల మీద పోరాడుతుంటే మమ్మల్ని చూసి సోచగా కేసు పెట్టారంట. రూల్స్ వద్దు, రూల్స్ సంబంధించేసి ఎవరు ప్రశ్నించొద్దు, అసెంబ్లీకి మాట్లాడాయంటే ఆన్సర్ ఉండదు, పోనీ బయట ఉన్నావు కదా చెప్పాయి అంటే స్క్రిప్ట్ కావాలి. వీళ్ళదే పార్టీయో వీళ్ళే మనుషులో నిజంగా ఇంకా వీళ్ళ వెనకుంటే జనానికి